అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు ఫార్మా కంపెనీస్ మీద కానీ ఇండస్ట్రియల్ యూనిట్స్ మీద కానీ చాలా ఎక్కువగా రెగ్యులేషన్స్ ఉండే అనమాట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రెగ్యులేషన్స్ కాకుండా సెల్ఫ్ రెగ్యులేషన్స్ ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ర్యాండమ్ గా చెక్స్ ఉంటాయి కానీ ప్రతిరోజు అధికారులు చెక్ చేయరు అనమాట. సో దానివల్ల కూడా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోతుందని చెప్పి చాలా మంది అంచనా వేస్తున్నారు. సో స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. అదే విధంగా ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు ఈ గవర్నెన్స్ లో కూడా ఇండస్ట్రియల్ గవర్నెన్స్ లో కూడా తీసుకురావాలన్నమాట. సో దట్ ఎవ్రీడే మానిటరింగ్ ఎవ్రీడే అప్డేట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇండస్ట్రియలైజేషన్ వితౌట్ ఎనీ రెగ్యులేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అండ్ ప్రాబ్లమాటిక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మైగ్రెంట్ వర్కర్స్. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి లేదా అమరావతి లాంటి ప్రాంతాలకు వెళ్తారో వాళ్ళు చాలా తక్కువ వేతనాలకి వాళ్ళు వస్తారనమాట. దానివల్ల కూడా ఇండస్ట్రీస్ అన్ని ఒకటే చోట ఉంటాయి ఇలాంటి ప్రాంతాలు. ఎందుకంటే వేజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలా మంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచిస్తారు. కానీ ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ప్రాణాలకు విలువ లేదా ఇదో పెద్ద క్వశ్చన్ అనమాట. అలానే ఎవరైనా హ్యూమన్ బీయింగ్సే, ఎక్కడ ఎలా చనిపోయినా అందరూ మనలాంటి మనుషులే. అదే ప్రాంతంలో మనం ఉంటే కూడా మన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాల్లో మానవ ప్రాణాలకే విలువ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇంత పెద్ద యాక్సిడెంట్ అనేది దాదాపు 36 మంది చనిపోయారు, 6 మిస్సింగ్ అనమాట. మిస్సింగ్ లో కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇండస్ట్రియల్ పార్క్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటే సిగాచి కంపెనీ అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇతర కంపెనీస్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక ఇలాంటి యాక్సిడెంట్ విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురం సెజ్ లో, అది కూడా ఫార్మా కంపెనీ అనమాట. ఇలాంటి యాక్సిడెంట్ అక్కడ కూడా జరిగింది. ఇలాంటివి రిపీట్ కాకుండా మనం ఎలా ఆపాలి, ఎందుకంటే ఇవన్నీ అవాయిడబుల్ డ్యామేజెస్ అనమాట.